అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు ఎంతో సుదినం. భారత దేశం యొక్క పవిత్రతను ఎంతోమంది మహనీయులు ఈ పవిత్రమైన వేదభూమిలో జన్మించి భారతీయ ప్రజలందరికీ ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ఎన్నో ప్రవచనాలు చేసి వారి జీవితాలలో భక్తిభావాన్ని పెంపొందించారు. అలాంటిది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల సనాతన ధర్మానికి రెండు కళ్ళు ఆది శంకరాచార్యుడు, అలాగే రామానుజాచార్యుడు. వారు వేదానికి మూల పురుషులైన వీరు వేదంలో ఏది చెప్పినారో, ఏది ఉందో దానిని వీరు ఆశాంతం దేశ ప్రజలకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు, భక్తులకు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వీరు మనకు అందించారు. వీరిలో మొట్టమొదటి వాడు ఆదిశంకరాచార్యుడు. ఆదిశంకరాచార్యులు కేరళ రాష్ట్రంలో కాలడిలో జన్మించారు. ఆయన 32 సంవత్సరాలు మాత్రమే జీవించి సనాతన ధర్మానికి పునాది వేశాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాలినడకన పాదయాత్ర చేశాడు. ఆయన ఆ కాలినడకన దేశంలోని 4 చోట్ల పీఠాలను స్థాపించాడు. ఒకటి శృంగేరి పీఠం, అలాగే కాశీలో జ్యోతిర్మఠ పీఠం, అలాగే పూరిలో జగన్నాథ పీఠం, అలాగే ద్వారకలో ఇలాగా 4 పీఠాలను స్థాపించి ఆధ్యాత్మిక భక్తి సందేశాలను, సనాతన ధర్మ పరిరక్షణను ఆయన దేశానికి, దేశ ప్రజలకు చాటి చెప్పారు. ఆయన అద్వైత మత ప్రచారకుడు. అద్వైత సిద్ధాంతము దేవుడు ఒక్కడే అని సిద్ధాంతాన్ని ఆయన అహం బ్రహ్మస్మి అనే దానిని ఆయన ఉద్బోధించారు. ఆదిశంకరాచార్యుడు మంగళవారము వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఈరోజు ఆయన జయంతి. అలాగే రామానుజాచార్యుడు తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూరులో ఆయన జన్మించారు. ఆయన 120 సంవత్సరములు జీవించారు. 120 సంవత్సరములు ఆయన విశిష్ట అద్వైతాన్ని లోకానికి అందించాడు. దేవుడు జీవుడు ఒకటే అని ఉద్బోధించారు. అలాగే మధ్వాచార్యులు కర్ణాటకలో ఉడిపి సమీపంలో జన్మించారు. ఆయన దేవుడు వేరే, జీవుడు వేరే అని ఉద్బోధించారు. ఈరోజు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యుల జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. వీరందరూ 3 సిద్ధాంతాలు, వేదం ఒకటే, ధర్మం ఒకటే, కానీ వారు ఎన్నుకున్న దారులు వేరే. ఏ దారైనా మానవులను సనాతన ధర్మ పరిరక్షణకు వాళ్ళు మార్గాలు చూపించారు. మనందరము వారి బాటలు నడిచి వారికి మార్గదర్శకాలుగా మనందరం మన జీవన విధానాన్ని మార్చుకొని భక్తిభావంతో జ్ఞానపరులై మనము మన జీవితాన్ని చక్కదిద్దుకున్నాం.